ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంతోనే ఎన్నో రకాల రోగాలు నయం చేసేవారు. శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందని సమయంలోనే అనేక రోగాలకు చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. భోజనం చేశాక కొన్ని పనులు చేయకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలా చేస్తే ఆరోగ్యం క్షీణించడమే కాదు, శరీరానికి ప్రమాదమని కూడా హెచ్చరిస్తున్నారు. అవేంటో ఓసారి చూద్దాం. భోజనం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పండ్లు తినకూడదట. కారణం, భోజనం చేసిన తర్వాత వెంటనే పండ్లు తిన్నట్లయితే ఆహారం త్వరగా జీర్ణం కాదని, కడుపు మొత్తం గాలితో నిండిపోతుందని, దీంతో అజీర్తి కలిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజన్ బారిన పడే అవకాశం కూడా లేకపోలేదని, ఒకవేళ తప్పనిసరిగా పండ్లు తిని అలవాటు ఉంటే మాత్రం గంట ముందు లేదా గంట తర్వాత తీసుకుంటే మంచిదట. అన్నం తిన్న తర్వాత టీ తాగరాదని, కారణం భారతదేశంలో ఎక్కువ మంది ఈ తప్పుడు చేస్తున్నారని, అన్నం తిన్న వెంటనే టీ తాగడం వలన పెద్ద మొత్తంలో యాసిడ్ విడుదలవుతుందని, దీంతో జీర్ణ వ్యవస్థ మందగించి ఆలస్యంగా ఆహారం జీర్ణమవుతుందట. తిన్న తర్వాత వెంటనే నడవకూడదని, కారణం తిన్న తర్వాత వెంటనే నడిస్తే జీర్ణ వ్యవస్థలో పెద్ద మొత్తంలో యాసిడ్స్ రిలీజ్ అవుతాయని, దీంతో కడుపులో మంట ఏర్పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తిన్న తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకొని 30 నిమిషాల తర్వాత నడక ప్రారంభించాలని, తిన్న వెంటనే బెల్ట్ లూజ్ చేసుకోకూడదని చెబుతున్నారు. కారణం, చాలామంది అతిగా తిన్నామన్న ఉద్దేశంతో బెల్ట్ను కాస్త లూజ్ చేస్తారు. అలా చేయకూడదట. దీనివల్ల ఎక్కడైనా ఆగిపోయిన ఆహారం కిందికి రాదని, సరిగ్గా జీర్ణం కాదని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తిన్నాక స్నానం చేయకూడదట. కారణం, ఉదయమైనా సాయంత్రమైనా భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదని, అలా చేస్తే రక్తం అంతా కాళ్లకు చేతులకు మొత్తం ఒంటికి పాకి పొట్ట దగ్గర రక్తం తగ్గిపోయి జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుందన్నారు. దీనివల్ల జీర్ణ వ్యవస్థ సామర్థ్యం తగ్గిపోతుందని, అన్నం తిన్న వెంటనే నిద్రపోకూడదట. కారణం, భోజనం చేసిన వెంటనే నిద్రలోకి జారుకుంటే ఇబ్బందే. ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. మామూలుగా భోజనం చేసిన వెంటనే ఎవరికైనా నిద్ర వస్తుంది. తప్పకుండా పడుకోవాలి. అంటే ఒక 10 నిమిషాలు పడుకొని లేవటం మంచిదట. అలాగే నిద్రను కొనసాగిస్తే ఆరోగ్యానికి ఇబ్బంది తప్పదని చెబుతున్నారు. భోజనం చేశాక ఈత కొట్టకూడదట. కారణం, తిన్న వెంటనే స్విమ్ చేయడం ప్రమాదమని చెబుతుంది. రక్త ప్రసరణ వేగం పెరిగి శరీర కండరాలు స్తబ్దుగా మారతాయని అంటున్నారు. జిమ్, వ్యాయామం, ఆటలు కూడా ఆడకూడదట. భోజనం చేశాక ధూమపానం చేయకూడదు. కారణం, ధూమపానం ఎప్పుడు చేసిన ప్రమాదమే, కానీ తిన్న తర్వాత ధూమపానం అస్సలు చేయకూడదు. అలా చేయడం వల్ల ఒకేసారి 10 సిగరెట్లు తాగిన ఎఫెక్ట్ను కాలేయానికి అందిస్తుందట. దీంతో ఊపిరితిత్తులపై భారం ఎక్కువ అవుతుందని చెబుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ వైద్యుని సలహాలు తీసుకొని ఆహార నియమాలు పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం.